అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రత్యర్థులను ప్రత్యర్థులుగానే చూడాలి, శత్రువులుగా చూడకూడదు. అది కామన్ ఫార్ములా. రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు అది మినిమం కామన్ సెన్స్తో ఉండాల్సిన ఫార్ములా. అండ్ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. పర్సనల్గా ఏ ఒక్కరితో కూడా శత్రుత్వం పెట్టుకోకూడదు. మంచి చెడు ఆలోచించాలి, మంచి చెడు తెలియాలి, చాలా ప్రాక్టికల్గా ఉండాలి. సింపుల్గా చెప్పుకోవాలంటే అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడని. అది కూడా తెలియాలి, అది కూడా ఉండాలి. ఆ విషయంలో లోకేష్ గారిని మనం అప్రిషియేట్ చేయొచ్చు. మనమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కాసేపు ఆ పార్టీ అభిమానాన్ని, కాసేపు ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని కాసేపు పక్కన పెట్టి నారా లోకేష్ గారిని ఖచ్చితంగా అభిమానించవచ్చు అండ్ ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఇటీవల నిన్నగాక మొన్న లోకేష్ గారికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కార్యకర్త భాస్కర్ అనే కార్యకర్త లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ట్యాగ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని ట్యాగ్ చేస్తూ, లోకేష్ గారిని, సీఎం గారిని అందరినీ ట్యాగ్ చేస్తూ, మీ పార్టీ కోసం నాకున్న శక్తి మేర కష్టపడుతున్న వైఎస్ జగన్ అన్న, మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, నా శక్తి మేర ఖర్చు పెట్టాను, కొంచెం అండగా నిలవండి, ఆదుకోండి అని వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని, లోకేష్ గారిని, ఏపీ సీఎంని అందరినీ ట్యాగ్ చేశాడు. ఆయన ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలో నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వాలా, వైసీపీ పార్టీ రెస్పాండ్ అవ్వాలా, ఎవరు రెస్పాండ్ అవ్వాలా? ఫస్ట్ రెస్పాండ్ అయితే నారా లోకేష్ గారే. ఇమీడియట్గా ఆయన, సారీ టు హియర్ అబౌట్ యువర్ ఫాదర్ యాక్సిడెంట్స్ భాస్కర్, I sincerely pray for his speedy and fully recovery. My team will immediately look into how we can extend the necessary support. మీకు కావాల్సిన సహకారం అందించడానికి మా టీం మీకు అండగా ఉంటుందని చెప్పి లోకేష్ గారు ఆ ట్వీట్ రిప్లై ఇచ్చారనమాట. అండ్ ఇమీడియట్గా దానికి సంబంధించి ఆ టీం అది చూశారు. దానికి భాస్కర్ గారు రిప్లై ఇచ్చారు. థ్యాంక్ యూ నారా లోకేష్ అన్నగారు, పార్టీ చూడకుండా మా నాన్నగారి పరిస్థితి గురించి చెప్పగానే ఒక అన్నల సాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఆయన భాస్కర్ గారు ట్వీట్ చేశారు. ఇది ఒక్కటే కాదు సుమి, సెప్టెంబర్ నెలలో ఇంకోటి జరిగింది. వైఎస్ జగన్ ఫ్యాన్స్ అని ఒక ట్విట్టర్ పేజీ నడుపుతుంటారు. నారా లోకేష్ గారు, హంబ్లీ రిక్వెస్ట్స్ యువర్ సపోర్ట్ ఇన్ గెట్టింగ్ అసిస్టెన్స్ ఫ్రమ్ సీఎంఆర్ఎఫ్, వీ హ్యావ్ ఆల్ ద మెడికల్ బిల్స్ అండ్ ఆర్ రెడీ టు సబ్మిట్, కైండ్లీ హెల్ప్ అస్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్. మాకు చాలా అవసరంగా ఉంది, సో దయచేసి ఆదుకోండి, సీఎంఆర్ఎఫ్ ఇప్పించండి, దానికి కావాల్సిన బిల్స్ అన్నీ కూడా మేము సబ్మిట్ చేసామని చెప్పి కరుడుగట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ట్వీట్ చేస్తే దానికి లోకేష్ గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్, వీ హ్యావ్ నోటెడ్ యువర్ రిక్వెస్ట్ ఫర్ సీఎంఆర్ఎఫ్ అసిస్టెన్స్, మై టీమ్ విల్ లుక్ ఇన్ టు ద ఇమీడియట్లీ అండ్ కనెక్ట్ విత్ యూ టు ప్రొవైడ్ ద నెసరీ సపోర్ట్ అని చెప్పి తన టీంకి అప్పచెప్పారు. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, కరుడుగట్టిన వైసీపీ వాళ్ళను కూడా నారా లోకేష్ గారు హక్కును చేర్చుకొని అవసరానికి ఆదుకుంటున్నారు. సో ఇటువంటి నారా లోకేష్ గారిని పట్టుకొని వైసీపీ వాళ్ళు అప్పట్లో పప్పు అని, అదని, ఇదని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేశారండి. అసలు లోకేష్ గారిని చూసిన ఎవరూ ఇప్పుడు ఆయన్ని పప్పు అనలేరు. ఆయన ఆహార్యం, ఆయన మాట తీరు, ఆయన డిసిప్లైను, ఆయన రాజకీయం, ఆయన సహకరిస్తున్న తీరు, ఆయన రెస్పాండ్ అవుతున్న తీరు, ఆయన పరిపాలన, ఇదంతా చూసిన తర్వాత, ఆయన పార్టీని అండ్ ప్రభుత్వంలో మంత్రిగా ఇదంతా చూసిన తర్వాత ఏ ఒక్కరూ కూడా ఆయన్ను పప్పు అనలేరు. ఈవెన్ వైసీపీ వాళ్ళు. బహుశా ఇదే కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు గతంలో ఆయన్ని విపరీతంగా టార్గెట్ చేశారు, విపరీతంగా ట్రోల్ చేశారు. బహుశా ఇప్పుడు అలా ట్రోల్ చేసినందుకు బాధపడుతున్నారేమో, ఏంటి ఈయన్ని పట్టుకొని మేము ఇలా అన్నాము అని. సో ఓవరాల్గా మొత్తానికైతే శత్రు పార్టీ అంటే ప్రత్యర్థి పార్టీలో కూడా ఫ్యాన్స్ని సంపాదించుకోవడం చాలా అరుదు. ఆ అరుదైన గెలుపుని నారా లోకేష్ గారు సొంతం చేసుకున్నారు. నిజంగా రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళు ఉండాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీలకు సంబంధం లేకుండా సాయం చెయ్యండి అని తన కార్యకర్తలకు చెప్తుంటారు, తను కూడా చేస్తుంటారు. సో అంటే సాయం చేసే విషయంలో పార్టీలు చూడకూడదండి, కులాలు చూడకూడదండి, ప్రాంతాలు చూడకూడదండి. ఎందుకంటే పుట్టుకతోనే ఏ ఒక్కరూ కూడా ఈ కులమని, అంటే వాళ్ళు పుట్టకముందు లేదా పుట్టుకతోనే వాళ్ళకి ఇవన్నీ డిసైడ్ అవ్వవు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాల మేరకు రకరకాల రాజకీయాల అభిప్రాయాలు ఎవరికి వాళ్ళకు ఉంటాయి. సో రాజకీయ అభిప్రాయాలు ఉండటం తప్పు కాదు, ఒక పార్టీకి అభిమానిగా ఉండడం తప్పు కాదు. కానీ ఆ పార్టీ మాయలో, ఆ పార్టీ ఫోబియాలో ఉండడం తప్పు, ఆ పార్టీ ట్రాన్స్లో ఉండడం తప్పు.
ఆ పార్టీ తరపున అడ్డమైన అబద్ధాలను నెత్తిన పెట్టుకొని ప్రచారం చేయడం తప్పు. సరే, ఈ తప్పులన్నీ పక్కన పెడితే ప్రస్తుతం మాత్రం నారా లోకేష్ గారు స్పందిస్తున్న తీరు, ఆయన పనితీరు అన్ని రకాలుగాను అప్రిషియేట్ అనమాట. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు అయితే భవిష్యత్తులో మళ్ళీ అతను టార్గెట్ చేయడానికి, విమర్శించడానికి కూడా ఆలోచిస్తారు. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి స్క్రీన్ మీద లడ్డూపల్లెం యాడ్ చూస్తున్నారు కదా. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే బయట మీకు ఎక్కడ దొరకని ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ లడ్డూలు చేస్తారు. అండ్ మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు. అండ్ వీళ్ళ దగ్గర హెల్దీ పౌడర్స్ ఉంటాయి, రకరకాల కారపొళ్ళు ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, కస్టమైజ్డ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ చేయండి. 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఆర్డర్ చేయొచ్చు, లేదా లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసైనా ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.